శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా దశావతారాలలో మనకి స్వామి రోజుకొక అవతారంలో దర్శనాన్ని కృపజేస్తున్నారు. అలాగా నేటి రోజున మనకి స్వామివారు శ్రీకృష్ణావతారంలో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. మనకి అవతారాలలో కృష్ణావతారం చాలా విశేషమైనటువంటి అవతారంగా పూర్ణతమావతారంగా మనకి కీర్తిస్తున్నాయి పురాణాలు. అందుకనే నృసింహ రామకృష్ణేషు షాడ్గుణ్య పరిపూరితం అని చెప్పి అన్నట్లుగా భగవానుడు అనేక అవతారాలు ధరించినప్పటికీ కూడా భాగవతం 21 అవతారాలను చాలా గొప్పగా కీర్తిస్తున్నది. అటువంటి అవతారాలలో కూడా కృష్ణావతారం చాలా షాడ్గుణ్య పరిపూర్ణమైనటువంటి అవతారంగా కొనియాడబడుతున్నది. కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నట్లుగా సాక్షాత్తు భగవంతుడే శ్రీకృష్ణుడిగా అవతరించాడు అని, కృష్ణుడు పరమాత్మతో సమానుడైనటువంటి వాడు అని చెప్పి మనకి కృష్ణావతారం యొక్క మహిమని పురాణాలు తెలియజేస్తున్నాయి. మనకి కృష్ణ మంత్రాన్ని జపించడం వల్ల, అలాగే సంతాన గోపాల మంత్రాన్ని స్మరించడం వలన కూడా సత్సంతానం కలుగుతుందని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అలాగే మంత్రాలలో కృష్ణ మంత్రం చాలా విశేషమైనటువంటిది. సకల విధ ప్రాయశ్చిత్తాలు కూడా కృష్ణ మంత్ర స్మరణతో మనకి ఇవన్నీ కూడా నివృత్తి అవుతారంటే, ఏదన్నా పాపం చేసినప్పటికీ కూడా కృష్ణ మంత్ర స్మరణతో అది చాలా విశేషమైనటువంటిదిగా రూపుమాపబడుతుంది అని చెప్పి మనకి పురాణాలు కృష్ణమంత్ర వైభవాన్ని కూడా చాలా గొప్పగా తెలియజేస్తున్నాయి. అలాగే కృష్ణనామాలకు సంబంధించినటువంటి వాటిల్లో గోవిందనామం చాలా విశేషమైనటువంటిది. గోవింద అంటే ఆయనకి ఎంతో ప్రీతికరమైనటువంటి నామంట కృష్ణ పరమాత్మకు. అందుకని ఇతరత్రా నామాల కన్నా గోవింద అని పిలిస్తే చాలా ఆయన సంతృప్తుడవుతాట. అందుకని ఎందుకయ్యా అంటే ఆయన 7 రోజుల పాటు గోవర్ధనగిరిని ఎత్తిపట్టుకుని గోవులని గోపాలకులందరినీ కూడా రక్షించడం జరిగింది. అలా రక్షించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మను ఇంద్రుడు వచ్చి సకల భూమికి భూమణికి అలాగే గోవులకి కూడా పట్టాభిషేకం చేస్తాడు. అది గోవింద పట్టాభిషేకం అంటారు. అప్పటి నుంచి ఆయన గోవిందనామంతో విఖ్యాతి వహించాడు స్వామి. అప్పటి నుంచి అందుకనే గోవిందనామం చాలా విశేషంగా చెప్పబడుతుంది. గోవిందేది సదాస్నానం అంటూ గోవిందనామ స్మరణతో చేసినటువంటి సకల విధ కార్యాలన్నీ కూడా సకల శుభాలను ప్రసాదిస్తాయని మనకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా కృష్ణావతారం చాలా విశేషమైనటువంటి అవతారంగా ఇందాకే మనం చెప్పుకోవడం జరిగింది. కృష్ణం వందే జగద్గురు అని చెప్పినట్లుగా కృష్ణుడు జగత్తుకు గురువు. అలా భగవద్గీతను ఉపదేశించాడు. చాలా లీలామానుష స్వరూపుడిగా విశేషమైనటువంటి విఖ్యాతి వహించినటువంటి అవతారం మనకి కృష్ణావతారం. అటువంటి దివ్యమైనటువంటి అవతారంలో ఈనాడు స్వామి మనకి దర్శనాన్ని అనుగ్రహం చేస్తూ ఉన్నారు. ఇలా కృష్ణ రూపంలో ఉన్నటువంటి స్వామిని ఎవరైతే సేవిస్తారో వారికి బుధ సంబంధమైనటువంటి గ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని మనకి జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. అలాగా కృష్ణ మంత్రం కానీ కృష్ణ ఉపాసన కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తారు. అటువంటి రూపంలో ఈనాడు మనకి స్వామివారు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి అటువంటి కృష్ణ రూపంలో ఉన్నటువంటి భగవానుని దర్శించి ఆ స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.